హాయ్ సార్, ఇప్పుడు షుగర్ పేషెంట్స్లో ఇన్సులిన్ ఉంటుంది కదా, వయల్ కానీ పెన్ కానీ ఏది బెస్ట్ అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి? హాయ్, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం ఎండోక్రాలజిస్ట్. చాలామంది ఇన్సులిన్ వాడేవాళ్ళు ఎలా వాడాలి, ఎక్కడ స్టోర్ చేయాలి అనేది చాలా ఒక చిన్న డౌట్లో ఉంటుంది. సో ఇన్సులిన్ అనే మందు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వైల్ అనేది ఏంటంటే సిరీస్లో తీసుకునే విధంగా. ఈ వైల్ కూడా 2 టైప్స్. ఒకటి 40 IU/ml, రెండవది 100 IU/ml. ఈ 40 IU/ml అనేది 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉన్న సిరీస్తో తీసుకోవాలి. అంటే దాంట్లో 40 నెంబర్లు మాత్రమే ఉంటాయి. రెండవది 100 IU/ml అనేది 100 నెంబర్స్ ఉన్న సిరీస్తో తీసుకోవాలి. సో ఈ సిరీస్ వైల్తోనే వేసుకోవాల్సి వస్తుంది. ఏ మాత్రం మార్చినా కూడా ఇన్సులిన్ అనేది కరెక్ట్గా వెళ్ళదు. సో చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 40 IU సిరింజ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, 100 IU సిరింజ్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఇన్సులిన్ వైల్ ఎక్కడ స్టోర్ చేయాలంటే ఇట్ ఈస్ 2 to 8 సెంటీగ్రేడ్ మధ్యలో స్టోర్ చేయాలి. ఇది ఫ్రిడ్జ్ డోర్ దగ్గర స్టోర్ చేయాలి. ఎక్కువ ఫ్రీజ్ అయినా డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, 8 సెంటీగ్రేడ్ దాటినా కూడా డ్యామేజ్ అవుతుంటుంది. రెండవ రకం ఏంటంటే ఇన్సులిన్ పెన్. ఇన్సులిన్ పెన్ అనేది ఏంటంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రీయూజబుల్, రెండవది డిస్పోజబుల్. రీయూజబుల్ అంటే మళ్ళీ మళ్ళీ వాడేది, డిస్పోజబుల్ అంటే యూజర్ త్రో పెన్. సో ఈ పెన్లో, ఇన్సులిన్ పెన్లో లోపల ఉండే మందునే క్యాట్రిడ్జ్ అని అంటాం. ఈ క్యాట్రిడ్జ్ అనేది ఒకవేళ ఒక్కసారి పెన్లో పెట్టిన తర్వాత అప్ టు 25 సెంటీగ్రేడ్ వరకు, అంటే రూమ్ టెంపరేచర్ వద్ద మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్యూజ్డ్ క్యాట్రిడ్జ్ ఏమైనా ఉన్నాయంటే వాటిని 2 to 8 సెంటీగ్రేడ్ దగ్గర ఫ్రిడ్జ్ డోర్ దగ్గర స్టోర్ చేసుకోవాలి. చాలా మందికి ఏంటంటే ఈ పెన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటనేది తెలియదు. ఒకటి ఏంటంటే పెన్ వల్ల అడ్వాంటేజ్, ఇన్సులిన్ పెన్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే పెన్ క్యాన్ క్యారీ, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే పెన్ అనే నేమ్ దీనికి వచ్చింది. సో దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, ట్రావెల్లో వాడుకోవచ్చు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇన్సులిన్ అనేది చాలా చిన్న నీడిల్ ఉంటుంది, 6 mm నీడిల్ ఉంటుంది దీంట్లో. దీనివల్ల పెయిన్ చాలా తక్కువ వస్తుంది. మూడవది ఏంటంటే ఇందులో ఆల్రెడీ స్టోర్ అయ్యే మందు ఉంటుంది కాబట్టి ఎన్ని యూనిట్స్ కావాలో అన్ని యూనిట్స్ ఈజీగా తీసుకొచ్చి దాంట్లో వేసుకోవచ్చు. సో దీంట్లో ఎర్రర్స్ అనేది తక్కువ ఉంటాయి. చాలా మందికి ఏంటంటే ఈవెన్ సరిగ్గా అందుగా కనిపించకపోయినా కూడా వాళ్ళు తీసుకోవడం అనేది, ఎస్పెషల్లీ హ్యాండ్ కోఆర్డినేషన్ సరిగ్గా లేని వాళ్ళు కూడా సిరెన్స్ తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ పెన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.